రామగుండం నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా రామగుండం నవనిర్మాణం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, ఇంకా జరుగుతున్న అభివృద్ధి విషయాలను, నియోజకవర్గాన్ని తాను సాధించిన నిధుల విషయాలను వెల్లడిస్తూ సోమవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 670 కోట్ల డిఎంఎఫ్టి నిధులను, ఇతర నిధులను వెచ్చించి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి ప్రాంతాల్లోని గ్రామాల్లో అంతర్గం రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ పైప్ లైన్లు, ఎస్టీపీలు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో సాగునీరు కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టామని, 80 కోట్లతో మెయిన్ బీటీ రోడ్లు వేయడం జరిగిందని వెల్లడించారు. రోడ్ల వెడల్పు ద్వారా విశాలమైన రోడ్లను నిర్మించి తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలను చేరుకునేలా చేయడం జరుగుతుందని తెలిపారు. ఒకవైపు అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు కావాలని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, కానీ వాటిని తాను పట్టించుకోవడం లేదని, తాను చేపడుతున్న అభివృద్ధితోనే వారికి సమాధానం చెప్పడం జరుగుతుందని తెలిపారు. నగరంలో సర్వీస్ రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయని, ఐలాండ్ ప్రపోజల్ కూడా పెట్టామని వెల్లడించారు. 50 కోట్లతో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, క్యాథలాబ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుందని, మిషనరీలు వస్తున్నాయని, త్వరలోనే అద్భుతమైన మెడికల్ హబ్గా రామగుండం మారనుందని స్పష్టం చేశారు. గోదావరికని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని 7.5 కోట్లతో ఆధునీకరించడం కోసం నిధులను కేటాయించడం జరిగిందని, టెండర్ ప్రాసెస్ కూడా నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మరో 50 కోట్ల రూపాయలను ప్రభుత్వం ద్వారా అలాట్ చేయించుకోవడం జరిగిందని తెలిపారు. రామగుండం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా, బిజినెస్ హబ్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా సింగరేణి సహకారంతో చౌరస్తా వద్ద 15 కోట్లతో మొదటి విడతగా 204 కమర్షియల్ షట్టర్స్ నిర్మాణం, రెండవ విడతలో 15 కోట్లతో 156 కమర్షియల్ షట్టర్స్ నిర్మాణం జరుగుతాయని వెల్లడించారు. ఎవరడ్డుపడినా అభివృద్ధిలో వెనకడుగు వేసేది లేదని, తగ్గేదే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్, మహంకాళి స్వామి, దేటి బాలరాజు, తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా, కాల్వలింగస్వామి, పెద్దలి ప్రకాష్, మారేలి రాజిరెడ్డి, మీసాల సతీష్, అల్లిశంకర్, పొమ్మక రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలకి దగ్గరగా ప్రభుత్వం నడుస్తాం. మీ అందరికీ తెలిసిన అంశమే. 6 నెలల కాలం ఎన్నికల సమయం కోడ్ల విషయంలో పోయినా ఈ 15 నెలల సమయంలో అద్భుతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఆశీర్వాదంతో, అన్నిటికంటే ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా మనందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, తర్వాత ఈ ప్రాంతానికి కన్సర్న్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారు, తదితర శాఖల అన్ని శాఖల మంత్రివర్గ సహకారం, అధికారుల సహకారంతో రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేసే దిశగా ఈరోజు వారి సహకారంతో నవనిర్మాణానికి రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా కూడా ప్రత్యేకమైన కార్యాచరణతో రామగుండం అభివృద్ధి కొరకు సహకరిస్తూ ఉన్నారు. చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీతో అనేక సార్లు చెప్పిన అవగాహన లేకనా, వాళ్ళ సొంత గుర్తింపు కొరక, లేదా మమ్మల్ని నిందిస్తూ ఉంటే వారికి గుర్తింపు వస్తున్న ఒక ఆలోచన చేస్తారో అర్థం కావట్లేదు. కానీ మా జవాబు మాత్రం మా పనితనం అని అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో, ఈరోజు ప్రభుత్వం లేక ప్రజలతో తిరస్కరించబడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక అలవాటుగా మారింది. ఇంకొక పార్టీ అయితే వారి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈరోజు మీ అందరితోటి సమీక్ష తీసి ఒక ఆత్మీయ కలయికతో పాటు రామగుండం అద్భుతంగా అభివృద్ధి వైపు నడుస్తున్నటువంటి ఒక కార్యాచరణను మీతో పంచుకోవాలి, అదే మాదిరిగా మీ సలహా తీసుకోవాలని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలతో సుమారుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది, వాటర్ సప్లై, మరి అదే మాదిరిగా ఎస్టీపీస్, సింగరేణి అంతర్గతమైనటువంటి రోడ్లు 50 సంవత్సరాల నుంచి కూడా ఆలోచన లేనటువంటి పల్లె ప్రాంతాల్లో సిసిఆర్ అంటే కొత్త రోడ్లు, ఎంఎంఆర్ అంటే మెయింటెనెన్స్ రోడ్లు, అదే మాదిరిగా అనేక రకాల నిధులతోటి ఎస్సీ సబ్ ప్లాన్, తర్వాత ఇతర స్కీమ్ల ద్వారా పల్లె ప్రాంతాల్లో కూడా అన్ని కట్టడం, లిఫ్ట్ పూర్తి చేయడం, ఇంకో లిఫ్ట్కి 450 కోట్లతో ప్రపోజల్ ఫైనాన్స్ క్లియర్ అయిపోయి ఉంది, త్వరలో జీవో రాబోతా ఉంది. 80 కోట్లతో డాంబర్ రోడ్లు అంటే బీటీ రోడ్స్, మన భాషలో డాంబర్ రోడ్లు అంటాం. బీటీ రోడ్లు మండలం మొత్తం కూడా కనెక్టివిటీ చేసుకుని చేస్తా ఉంది. ఇటు సింగరేణి ద్వారా పెండరికాల నుంచి పైక్ లైన్కి దాదాపు 25 కోట్లతో కారిడార్ రోడ్, సెంట్రల్ లైటింగ్ తోటి రామగుండానికి కనెక్టింగ్ రోడ్గా చేస్తాం. అటు కన్నాల నుంచి ఎలకలపల్లి నుంచి మళ్ళీ మన గ్రామం గోదావరి రావడానికి 25 కోట్లతో రోడ్ వేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ రోడ్లే కాకుండా ధర్మారం క్రాస్ రోడ్ నుంచి వెమ్నూరు వరకు, వెమ్నూరు నుంచి మళ్ళీ తిరిగి మధ్యరాల, బ్రాహ్మణపల్లి ఈ ప్రాంతానికి కూడా అంతర్గత రోడ్లతో పాటు ఇంటర్నల్ రోడ్స్తో పాటు ఈ బీటీ రోడ్స్ అన్ని కూడా వేయడం జరిగింది. మీరు సర్వీస్ రోడ్ 10 కోట్లతో చేస్తా ఉంది. ఐలాండ్స్గా చేస్తా ఉన్నాం. 3 ఐలాండ్ ప్రపోజల్ పెట్టాం. ఎంఆర్ఓ ఆఫీస్ ఐలాండ్ ఒకటి, మిడిపల్లి ఐలాండ్ ఒకటి, బీ గెస్ట్ హౌస్ ఐలాండ్ ఒకటి. ఇవి చేయడమే కాకుండా ఆర్ఎండి ద్వారా హెచ్కేఆర్ ఓవరాల్ ఓఎండ్ఎం మెయింటెనెన్స్తో పాటు అటు ఎస్ఐ మాతంకాల నుంచి లక్ష్మీనగర్ పోయే దారిలో అన్ని వైపుల నుంచి కూడా గోదావరి కనుక ఒక 25 నిమిషాల్లో చేరేటువంటి ఒక కనెక్టివిటీ ఇచ్చేటువంటి కార్యాచరణ అద్భుతంగా కొనసాగుతాం. మీ అందరికీ తెలుసు, ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూలు 230 కోట్లు, 200 కోట్లతో బిల్డింగ్, 30 కోట్లతో ఆడ స్టేడియం మాదిరి కట్టాలి. అదే మాదిరిగా మొన్ననే ఒక 50 కోట్లతో ఐటీఐ ఏటీసీగా చేసి ఈరోజు దాన్ని ప్రారంభం చేసాం కూడా. స్టూడెంట్స్ కూడా 100 అడ్మిషన్స్తో ప్రారంభమైంది. నర్సింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ ప్రభుత్వం పోయిన హయాంలో అయితే దానికి సగం బడ్జెట్ వస్తే దాని తదిమాకు సంబంధించిన బడ్జెట్ అంతా ఇస్తూ ఇలా మెడికల్ హాస్పిటల్ని కూడా బ్రహ్మాండమైనటువంటి వసతులు కడతా ఉన్నారు. స్పెషల్ ఫండ్స్ మాకు సిఎస్ఆర్, దాంతో కొత్త బిల్డింగ్తో పాటు అడిషనల్గా ఇంకొక 200 కోట్లతో మార్చిని పైన 2 బిల్డింగ్ చేస్తూ ఆ రోడ్లు కూడా 80 ఫీట్ల వెడల్పుతో పెద్ద చేసే కార్యక్రమం చేస్తాం. ఒక అద్భుతమైన మెడికల్ సెంటర్ హబ్గా రామగుండాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం ఈరోజు జరుగుతాం. వీటితో పాటు కార్డియాక్ సెంటర్ అంటే క్యాథ్లాబ్ అంటారు, 25 కోట్లతోటి పూర్తి నిర్మాణం పూర్తయింది. ఇంకా చివరి దశలో ఉంది. అది సింగరేణి హాస్పిటల్లో వెనుక వైపు ప్రాంతం నిర్మాణం పూర్తయింది. మిషనరీ వస్తుంది. తర్వాత దానికి ఒక పూర్తి అనుభవం కలిగినటువంటి గొప్ప డాక్టర్ల చేతికిచ్చి దాన్ని అక్కడే అందరికీ, అంటే ఆరోగ్యశ్రీ నుంచి మొదలుపెట్టుకుంటే సివిలియన్స్ కూడా అక్కడ గుండెకు సంబంధించిన వ్యాధి ఆపరేషన్స్ చేసేటువంటి కార్యాచరణ ఇక్కడే జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు చాలా మంది కరీంనగర్కో, మంచిర్యాలకో, హైదరాబాద్ పోతూ అనేక మంది బంధువులను మనం చనిపోతూ చూసినాం. ఇక ముందు ఆ ప్రాబ్లం రాకుండా అన్ని రకాల వైద్య డాక్టర్లు ఇవాళ సుమారుగా 400 మంది నర్సింగ్ స్టాఫ్తో
రోజు 2000 మంది అవుట్ పేషెంట్స్తో మన ప్రభుత్వ ఆసుపత్రి కాదు, దయచేసి మళ్ళీ మీ అందరు చెప్తున్నా, ఇట్స్ నాట్ ప్రభుత్వ ఆసుపత్రి, ఇట్స్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, సీమ్స్గా పిలువబడుతుంది. దాన్ని సీమ్స్గానే మీరు అందరు కూడా ప్రభుత్వం ఈరోజు మీరు రాసే పత్రికలలో కూడా దాన్ని సీమ్స్గా ముందుకు తీసుకురావాల్సిగా ఉంటాం. అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాచరణను తీసుకుని ముందుకు వస్తా ఉన్నాం. ఈరోజు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మీకు తెలుసు 3x800 పవర్ ప్లాంట్ ఎన్టీపీసీది మన ఒత్తిడితోటి మనకు వచ్చిన హక్కులు మేము తీసుకొచ్చుకున్నాం. ఇలా రామగుండంలో 1x800 అంశంలో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అధికారికంగా మా గతంలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే మన మాట ఇవ్వడం జరిగింది. శ్రీధర్ బాబు గారు మేమైతే అదే పనిగా ఉన్నాం. మొన్న కల్చరల్ యాక్టివిటీ ఇక్కడ జరిగినప్పుడు ఆ రోజు కూడా మా నాయకుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడడం జరిగింది. మొన్న క్యాబినెట్లో ప్రక్రియ జరిగింది. దానిపై సమాలోచన జరిపే సమయానికి ఎక్కువ సమయం ఇతర టాపిక్స్ మీద గడవాలి, దాని గురించి ఇంకొక రోజు కార్యాచరణ తీసుకున్నాం. అంతలోపటికి ఆడ కట్టే ప్రయత్నం చేయడానికి సుముఖత వహిస్తూ గమనించాల్సిన అవసరం ఉంది. దాని మీద చర్చ కొనసాగించే కార్యక్రమాన్ని మొదలు పెడుతూ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని డిమాలిష్ చేసి దానికి సిద్ధం చేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా అవగాహన లేని వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ వారికి జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అనే అంశాన్ని చెప్తాం. ఖచ్చితంగా ఓపెన్ కాస్ట్ని ఎక్కడ లేని విధంగా ఈ మధ్యలో ఎక్కడ లేదంటే ఆ సిస్టమ్ మన రాష్ట్రంలో నాగార్జున సాగర్లో, శ్రీశైలం ప్రాజెక్టు, తర్వాత ఇతర ప్రాంతాల్లో ఉంది. కానీ ఇవాళ మైన్స్ మీద అండ్ మనది ఒరిజిన్ మైన్ అంటే ఇదివరకు అండర్ గ్రౌండ్ ఉన్న బొగ్గు బాయిని మైన్ చేసింది కాదు. ఇట్స్ అ రియల్ స్ట్రేట్ ఓపెన్ కాస్ట్గా చేసినటువంటి మైన్ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ మైన్. దాన్ని వాళ్ళ లాంగ్వేజ్ ఒరిజిన్ మైన్ అంటారు, అంటే కొత్తగా తగినటువంటి మైన్. వదిలేసినటువంటి ఆ పిట్ హెడ్ని రిజర్వాయర్గా గోదావరి నది పక్కన కావాల్సిన నీరు ఉంది, పైన ఒక 2000 ఎకరాల భూమి ఉంది, దాన్ని కూడా రిజర్వాయర్ చేస్తూ పంపింగ్ స్టోరేజ్ ఆ పీపీపీ మోడల్ లేదా ఇంకేదో మోడల్ ఒక 500 మెగావాట్ల ప్రాజెక్ట్ చేయడానికి చాలా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఎడ్యుకేషనల్ హబ్గా, మెడికల్ హబ్గా, బిజినెస్ హబ్గా చేసే ప్రయత్నంలో ఇవాళ మేము సింగరేణి ద్వారా కమర్షియల్ కాంప్లెక్స్ పెడతా ఉన్నాం. మీరు అందరూ చూస్తూ ఉన్నాం. అనేక నిందలు, అనేక మంది మాటలు చెప్పుకోవడానికి భాష కూడా సరిపోరని రకాల వేధింపులు. ఈ రోజు కూడా దాని మీద రకరకాల కథనాలు వారికి వాళ్ళే. సామాన్యులకు ఎవరికి నష్టం కాదు, ఏ పేదవాడికి నష్టం కాదు. ఎవరైతే పేదవాడు దాంట్లో 20 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా సింగరేణి భూమిని కబ్జా చేసి కట్టుకొని పేదవాడికి ఒక్కొక్కరికి 20,000 30,000 కిరాయి వాళ్ళ రక్తం పిలుస్తున్నటువంటి వాళ్ళకి ఆ సింగరేణి భూమి సింగరేణి అధికారులు తీసుకుంటే ఆ సంబంధించిన వ్యవస్థ ఆ ప్రాంతంలో కమర్షియల్ స్పేస్లో సింగరేణి సహకారంతో, మున్సిపల్ సహకారంతో అక్కడ బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి ఎక్కడైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మేము మొదటి విడతగా 224 షటర్స్ కింద మీద కలిపి 15 కోట్ల రూపాయలతో కడతాం. రెండో విడత కొంచెం సైజ్లో వచ్చేటువంటి పెద్దవి కూడా ఉన్నాయి దాంట్లో. అక్కడ 156 మరో 15 కోట్లతో 30 కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తా ఉన్నాం. అవే కాకుండా ఇవాళ మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. బస్ స్టాండ్ ప్రాంతంలో
సింగరేణి భూములే కదా, మీకు తెలియదు కాదు, మీరు పుట్టిన సింగరేణి బిడ్డలందరూ సింగరేణి భూములను కబ్జాలు చేసుకుని ఎవరికి వాళ్ళు కట్టారు. ఎవరంటే మాది అంటారు, మాది అంటారు, మాది అంటారు. ఎవరు కూడా పేదవాళ్ళు లేడా? ఎవడైతే పేదవాళ్ళు ఉన్నాడో వారి గుర్తించి ఆడ ఈరోజు మీరు స్వయంగా వెళ్ళొచ్చు. నేనే మొన్న కొన్ని ఇనాగ్రేషన్ చేసిన. వారి ఆనందానికి ఎక్కడ కూడా ఎంత తీసిన రోజు వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళు మాపై నిందలు వేయించే ప్రయత్నం చేశారో ఇవాళ వారి ఆనందం, వాళ్ళ కళ్ళలో ఆనందం చూసారు. బ్రహ్మాండమైన షట్టర్లు కట్టుకున్నారు, ఇంకా పైన కట్టుకోమన్నాం. అద్భుతమైన నిర్మాణం సంబంధించినటువంటి ప్లాన్ చేసినాం, అద్భుతంగా కట్టుకున్నాం. అదే వైపు ముందు కూడా కడతాం. దానిలో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, మాదుంది 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 అని చెప్పి అక్కడ కిరాయిదారులకి పోయి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. మీడియా బంధువులు అందరినీ కూడా కోరుతా ఉన్నారు, ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వారిని మీరు చూసుకోండి. నేను మాత్రం అక్కడున్న పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం ఖాయం, సందేహం లేదనే విషయాన్ని చెప్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు సుమారుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా పెట్టాం. ఒకరు అంటాడు తట్టడు మట్టి కూడా తీయలే అంటారు, ఒకరు అంటాడు అభివృద్ధి అనేది ఎక్కడ ఉన్నది, అభివృద్ధి పేరుతో అడ్డమైగా తాగుతారు, ఇష్టమైన బలపడతా ఉన్నారు. వారికి మీరు జవాబు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తాం. వీటితో పాటు ఇవన్నీ చేసుకుంటూ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడ లేకున్న ఆస్ట్రేలియా నుంచి, తర్వాత బట్టి విక్రమార్క గారు మేము అభ్యర్థన చేసినప్పుడు అప్పటికప్పుడే మాట్లాడి 40 కోట్ల రూపాయలు మాకు ఇస్తే, లేదన్నా ఇంకా కొంచెం కావాలంటే 40 నుంచి 50 కోట్లు పెంచి నేను 50 కోట్ల రూపాయల జీవో ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏ నగరానికి ఎంత ఇచ్చిందనే దాంట్లో అంటే కొందరికి పాత ఎప్పుడు కూడా ఇవ్వనటువంటి బట్టి ఉంటే 15, 40, 50, 15, 40, 40 అట్లా అందరికి ఉన్నాయి. ఖమ్మంకి ఒక 50, అందరికీ 20, 30, 15, 15. ఇక్కడ రామగుండానికి కూడా 40 కోట్ల రూపాయలు మళ్ళీ ఇన్ఫ్రా కొరకు ఈరోజు ప్రభుత్వం ద్వారా అలాట్ చేయించడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి అని చెప్తా ఉన్నా. ఈ ప్రాంతం మీద అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసుకునే కార్యక్రమాల్లో చేసుకుంటూ పోతాము. ఇంకొకటి అదే దబాన్ క్రాస్ రోడ్లో కొంచెం బిట్టు, బుగ్గ క్రాస్ రోడ్ నుంచి గోలివాడ వరకు, కుక్కలగూడు నుంచి బ్రాహ్మణపల్లి మీదుగా అంతర్గాం వరకు, అంతర్గాం క్రాస్ రోడ్ నుంచి ఏ పవర్ వరకు 4 లైన్ డబుల్ రోడ్. హ్యామ్లో R&B హ్యామ్లో 55 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. 55 crores. దిస్ ఈజ్ కొత్తగా వచ్చినటువంటి అవి 55, ఇవి ఒక 50, 110. ఇది పోను మనందరం గోదావరి కొన్ని ప్రాంతంలో, రామగుండం ప్రాంతంలో నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ మన పిల్లలు తప్ప పాత జనరేషన్ అంతా కూడా కొన్ని లక్షల మంది ఐటీస్ గోదావరి కని స్కూల్ జూనియర్ కాలేజ్ చదువుకున్నారు. ఇలా ఆ జూనియర్ కాలేజ్ పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది. నేను అనేక సార్లు గతంలో నా ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు ఒక 30 లక్షలతో ఏదో ఫర్నిచర్ ఇస్తే అది ఎవరికి పోయిందో తెలియలేదు. కొన్ని స్కూళ్ళకి ఇచ్చాం. ఈరోజు చూస్తే దారుణంగా ఉన్నది. ఆడ ఈ ప్రాంతానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఒక కాలేజ్, దాన్ని అద్భుతంగా కట్టాలి, చరిత్రాత్మకంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు, భవిష్యత్ యువతకు ఒక బంగారు బాట వేసేటువంటి ఒక విద్యా కేంద్రంగా రావాలన్న ఆలోచనతో ఇవాళ అక్కడ పెద్ద ఎత్తున కాలేజ్, స్కూల్ కలిపి ఒక అద్భుతమైన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాం. ఇవాళ 7.5 కోట్లు, 5 కోట్లు అయితే ఉన్నారు విత్ ఫర్నిచర్.
7.5 కోట్లతో అక్కడ అద్భుత నిర్మాణం జరపడానికి నిర్ణయం తీసుకున్నాం. దానికి నిధులు కేటాయించినాం. దానిలో ఒక భాగం టెండర్ కూడా ప్రక్రియ మొదలైందనే విషయాన్ని మీ అందరికి కూడా ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. డిఎంఎఫ్టి నిధులతో వేస్తా ఉన్నాం. ఇప్పుడే వచ్చిన సమాచారం, ఈ రోజు మళ్ళీ బలరాం నాయక్ గారు 10 కోట్ల రూపాయల డిఎంఎఫ్టి రామగుండానికి ఇవ్వడం జరిగిందనే విషయం చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇంకో 20 కోట్ల డిఎంఎఫ్టి, 28 కోట్ల రూపాయల డిఎంఎఫ్టి ఎన్టీపీసీ రామగుండం గోదావరి ఖని ప్రాంతంలో రోడ్స్ డ్రైన్స్ చేయడానికి ఇంకో 28 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. వర్క్స్ కి టెండర్ల కొరకి వేసిరా టెండర్స్ పెట్టేయడం కూడా జరిగిందనే అంశాన్ని చెప్తాం. అదనంగా 20 కోట్లు రామగుండానికి మొత్తం కలిసి 105. ఇవి కాకుండా ఆర్ఎండ్బికి సంబంధించి 55 కోట్లు. ఇవన్నీ నిన్న ఇవాళ తీసుకొచ్చినాం. దీంట్లో ఇది కూడా తీసుకొచ్చినాం. ఇది కూడా జీవో ఇవాళ వచ్చింది. వీటితో పాటు ఇంకో 10 కోట్ల రూపాయలు ఇప్పుడే డిఎంఎఫ్టీ వచ్చింది. అది దీంట్లో ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి దీంట్లో వాడుకుంటాం. దాంతోపాటు అదనంగా 6 కోట్లు 7 కోట్లు ఇప్పుడే సిఎస్ఆర్ రాస్తున్నామని చెప్పినారు. అది కూడా ఇవాళ వచ్చినట్లు ఆట 5 కోట్లు 6 కోట్లు నిరంతరం 2 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా వ్యవధి లేకుండా అద్భుతమైన నిర్మాణ పనులతో పాటు ఈ నగరాన్ని రూపు మార్చే ప్రయత్నంతో ఒక పకడ్బందీ ప్రణాళికతో అద్భుతమైన నగరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏది కూడా మీరు 10 సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో నయా పైసా రాలే, కొత్త ఇండస్ట్రీ రాలే, ఉన్నాయి మూతపడ్డాయి, ఆర్ఎఫ్సిఎల్ అని దోపిడీలు జరిగినాయి, ఎంప్లాయ్మెంట్ కావాలని దొరకలే, స్థానికులకు అవకాశం రాలే, ఎక్కడో క్వాలిటీ చిన్న చిత్తగా జరిగినా కూడా దాంట్లో క్వాలిటీ లేకుండా అన్ని పగులతో రోడ్లు మీరే స్వయంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు వేస్తున్నటువంటి రోడ్ల పరిస్థితి, ఈరోజు వేస్తున్నటువంటి రోడ్ల క్వాలిటీ, ఈరోజు నడుస్తున్న అధికారుల పనితీరు, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసో పోలీస్ స్టేషనో ఇంకే ఆఫీస్ కన్నా వెళ్తే జరుగుతున్నటువంటి నిబద్ధతతో పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తున్న పనిని చూడాల్సిన అవసరాన్ని వదిలేసుకొని నిరంతరం ఏదో ఒక మాటలతో ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఒక రామగుండంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిపైన వ్యక్తిగత విమర్శలు లేదా ఒక వ్యక్తిని పర్సనాలిటీలను బట్టి కుటుంబాలపై మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం, కించపరచడం, చులకనగా మాట్లాడడం, ఇవి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు. కానీ ఇవన్నీ కూడా మా మనోధైర్యాలు జరిగిపోతుందో, మేమేదో బాధపడతామో, మేము పని చేయలేకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టు ఆలోచన వారు చేస్తున్నారేమో. కానీ మేము కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు యుద్ధం చేసి ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్య తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి అంశం వైపు నడుస్తాం. ఇలాంటి వ్యక్తిగత విమర్శలో ఇంకే నిందలు వేసినా దీనికి కుంగిపోయేటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఉండడు. ఎలాంటి ఆశలకి ఎలాంటి ఒత్తిళ్లకు లొంగడు. అద్భుతమైనటువంటి కార్యాచరణ చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని నంబర్ 1గా చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాని స్టేట్ అనే నంబర్ 1గా చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అద్భుతమైన ప్రణాళికలతోటి శ్రీధర్ బాబు గారు వారి నాయకత్వంలో నేను, మా విజయరమణారావు గారు, అటు లక్ష్మణ్ కుమార్ గారు, మరి దాంతోపాటు డెఫినెట్గా మా పార్లమెంట్ సభ్యులు మేము కలిసి ముందుకు పోతాం. ఇవే కాకుండా మీకు తెలవాల్సిన ఇంకొక అంశం కూడా, ఇవాళ పెద్దంపేట మీద ఆర్ఓబి
రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. పుద్దన్పల్లి ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం. రామగుండం ఫ్లైఓవర్ నుంచి రైట్ ఆర్మ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 25 కోట్లు పెట్టినాం. ఆ స్కూల్ రోడ్ నుంచి ఆ ముంగడ 4 డబల్ రోడ్ వేయడానికి 9 కోట్ల రూపాయలు పెట్టాం. రామగుండంలో రోడ్ కూడా జరుగుతూ ఉంది, మీరు చూసే ఉంటారు. రైల్వే స్టేషన్ పోతే ఎంత అద్భుతమైన నిర్మాణం జరుగుతూ ఉంది. అవి ఒక 20 కోట్లతో పెడతా ఉంది. ఒక టవర్స్ చాలా మంది మాట్లాడుతూ మీరు తెలవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలని కూడా పోతే ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయి. వివరంగా చెప్పాలంటే 1 గంటన్నర సమయం పడుతుంది మీకు రాసేయడానికి. ఫుల్ పేపర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈనాడులో కొంచెం వేస్తారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో కొంచెం పెద్దగా వేస్తారు. మీ పేపర్ సరిపోదు, అంత చేస్తున్నాం. నిజంగా చెప్తాను, నేను చేసే పనికి అప్రిషియేషన్ లేకుండా పర్లేదు, కానీ అనవసరమైనటువంటి ఆలోచనలు వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటే చేతగాక ఊరుకోవట్లే. నేను అది కూడా అనట్లేదు, ఎందుకంటే మన తోటి వాళ్ళు కాబట్టి. నేను గౌరవించే అలవాటు, నాకు మర్యాద ఇచ్చే అలవాటు ఉన్నాయి. ఎవడో అంటాడు ఆఫీస్కి వస్తే తిడతారని. ఎవరు తిట్టిండ్రు? ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఇంకెవడో అంటాడు ముంగట సీసీ కెమెరాలు. మేము పెట్టలేదు సీసీ కెమెరాలు, పోలీసులు పెట్టుకున్నారు. మా ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు. మా ఇంట్లోకి ఎవరికి కనెక్షన్స్ లేవు. జవాబు ఎందుకు చెప్తున్నా అంటే చెప్పదలుచుకోలే. ఇలాంటి నిందలేసే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీరు ఉంటుంది. ఒకరు వచ్చి నిన్న ఎవరికి వాళ్ళు మార్కెట్ కావాలి, రోడ్లు కావాలని రాసి పోరాటం చేసిందే మీరు అందరి సాక్షిగా జరిగింది లక్ష్మీనగర్. నేను ఒకవేళ పోయి లైట్లు ఆన్ చేసిన, ఒక వీరేశం అంటే ఇల్లున్నా మీరు పోయి చూడాలి దయచేసి. ఆయన బాల్కనీ తీసుకోలే, ఆయనకు అటాచ్ అయి ఉన్నది. లెవెల్కి 3 ఫేజ్ పోతా ఉంటుంది. దగ్గర పోతే మంచి కుదుకొని చనిపోతాడు. పోతాడా లేదా? అసలుప్పుడు అతను పేదవాడైతే కాదు కదా. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, పేదవాడైతే కాదు కదా. అక్కడికి కూడా పోయి చెప్తా ఉన్నా, చేసుకోకపోతే నష్టపోతాం. ఆ నిందన వేసుకోవడానికి ఇదేమైనా కావాలి, ఇది అయితే ఎమ్మెల్యేను బదనాలు చేయొచ్చని ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారే తప్ప, అరే ఒక మంచి జరుగుతూ ఉంది దీనికి సహకరించని చెప్పారు. ఒకరు అంటారు చెన్కో రోడ్లో ఎక్కడ రామగుండం కట్టి. రామగుండం నా సొంత ఊరు, నేను పుట్టిన ఊరు. నా పక్క నా ఊర్లోకి వెళ్ళి పోతున్నా. ఎవరు పోతలేడు, డబ్బున్న పేదోడు ఎవరికి పోలే, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎస్టీపీకి సంబంధించిన ఏం బాగా అది మిషన్ భగీరథ కాదు, డ్రైన్, ఎస్టీపీ డ్రైన్ అవునా. ఆడ ఆయన ఇల్లు, అందరి ఇల్లు నేను స్వయంగా ఒక్కరినే పోయి తిరిగి వచ్చిన. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఇంజనీర్ పిలిచి మాట్లాడడం జరిగింది ఎందుకు వచ్చిందని. ఆ నీళ్లు రావాల్సిన దాంట్లో మేము కొంచెం గ్రావిటీకి సరిపోయేటట్టు రావాలి సార్, అది నేను విషయం తీసుకున్నాం. లెవెల్స్ కోసం ఇదే నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే పోయి ఇక్కడ డ్రైన్లు కట్టాలన్నారు. వాళ్ళు కట్టలేకపోయి మేము కడతా ఉంటే నొప్పి వచ్చి మాట. కానీ కట్టడం ఖాయం. మళ్ళీ చెప్తా ఉన్నా, కట్టడం ఖాయం. సింగరేణి భూములు, ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే ప్రభుత్వానికి పనికొస్తాయి, పేదవాళ్ళకి పనికొస్తాయి అనుకుంటే ఆ పేదవాళ్ళకి న్యాయం జరగడానికి కూల్చడం ఖాయం, మళ్ళీ కట్టడం ఖాయం, ఆ పేదవాళ్ళకి ఇవ్వడం కూడా ఖాయం. అవుట్ ఆఫ్ 2 lakhs పైన అబౌవ్ మంది దీంట్లో అప్రిషియేట్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరు చేయలేదు. ఇది అక్షరాల నిజం. రాజకీయంగా మీరు మాట్లాడాలనుకుంటే నన్ను మాట్లాడండి, రాజకీయ పరంగా మాట్లాడదాం. అభివృద్ధి పైన చర్చ జరుపుదాం, నేను అవసరం లేదు. ఇక్కడ మాంకాల స్వామి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్, సీనియర్ నాయకులు లింగస్వామి ఉన్నారు, ముస్తాఫా ఉన్నాడు, ప్రకాష్ కార్పొరేటర్ ఉన్నాడు, ఒక దళిత నాయకుడు యుగంధర్ ఉన్నాడు, ఒక బీసీ నాయకుడు రమేష్ ఉన్నాడు, ఇక అనేక మంది నాయకులు ఉన్నారు. ఏ వాడకంటే ఆడికి వస్తారు, మాట్లాడారు. అధికారులను పిలిపించి మాట్లాడాడు, అధికారుల దగ్గరికే పోయి మాట్లాడాడు. అధికారి మేము చేస్తున్నది తప్పు అని చెప్తే మేము భూమికి ఏమంటారు ముక్కు రాస్తాం, ముక్కు నేలకు రాస్తాం, ముక్కు నేలకు రాస్తాం. మేము చేసేది తప్పు అయితే రాస్తాం. అవును, ఇలా అదేమంటారు
పోచమ్మ మైదానం సాఫ్ చేసినాం చేస్తాం. అది ఎవరి హక్కు? కార్మికుల హక్కు, సింగరేణి హక్కు, ప్రభుత్వ హక్కు. బరాబర్ చేస్తాం. 3 లక్షల ప్రభుత్వానికి సంబంధించిన భూమి ప్రభుత్వం తీసుకున్నది, డెఫినెట్ గా ప్రభుత్వానికి. ప్రజా సంక్షేమం కొరకి, ప్రజా అభివృద్ధి కొరకి, ప్రజలకు పనికి రావడం కొరకి ప్రైవేట్ కూడా తీసుకుంటారు. కాకపోతే దానికి నష్టపరిహారం. ఇక్కడ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడానికి ఏది కూడా లేదు. అండ్ మేము అలా చాలా పెద్ద మనసుతోటి, గొప్ప ఆలోచనతోటి ఎవరైతే పేదవాడు ఉన్నాడో వారినే కట్టుకోండి, చట్ట ప్రకారం కట్టుకోండి అని చెప్పి వారికి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడి నుంచి కట్టిస్తాం. ఇది మా చిత్తశుద్ధి. అయితే మీ ద్వారా ఇంకో ప్రకటన కూడా కొడతాం. ఎవరెవరైతే నష్టపోతున్నారు అనుకుంటున్నారు వారు వీరి మాటలు, మిమ్మల్ని ఊటంకించే మాటలు, మిమ్మల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే దయచేసి వినకండి. ఎవరు కూడా సామాన్యుల జోలికి రారు. ఏ సామాన్యుడిది, ఏ పేదవాడిది ఎవరు ముట్టుకోరనే అంశాన్ని నేను ఖచ్చితంగా మీ ద్వారా మాట్లాడుతాను. ఇంకా కొంతమంది ఏదో ఆర్ఎస్ఎల్ సంబంధించిన అంశం మీద మాట్లాడారు. నేను అనేక ఆర్ఎస్ఎల్ బాధితుల మీ ద్వారా మళ్ళీ కొడతాం. ఆర్ఎస్ఎల్ సంబంధించిన వాళ్ళు ముందుకు రండి, మేము న్యాయం చేస్తామని చెప్పినారు. ఈరోజు కూడా చెప్తాం. మొన్న కొటేషన్ పెట్టారు. పోయిన శాసనసభ్యుడు చందరు ఇంకెవడో వచ్చి నాకు ఒక 25 లక్షలు ఇచ్చారు. నేను ఈ ఒక టాపిక్ ను మార్చేస్తాను. ప్రజలందరికీ అదే బాధితులను కోరుతున్నా. ఈరోజు రండి, దాన్ని ఒక ధర్మాసనం ఇక్కడ కూర్చొని సెటిల్మెంట్ చేసి మాకు జరగలేదని రండి, మేము ఏ రకంగా న్యాయం చేస్తామో చూడండి. వెల్కమ్ చెప్తున్నా, రమ్మని చెప్తా ఉన్నాం. మేము మాట్లాడలేక కాదు. ఆ రోజు సెటిల్మెంట్ చేసుకున్నటువంటి పేదోడు సప్పో చేసో ఉన్న పుస్తకాలు అమ్ముకోనో, ఉన్న ఆ దూడనో ఆవునో ఉన్న పొలాన్ని అమ్ముకోనో అక్కడిక్కడ అప్పు చేసో తీసుకొచ్చి కట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టలేక ఎంత వస్తే అంత అని చెప్పి తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం. 4 సూసైడ్ అటెంప్ట్ చేసారు, 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక విషయం, వేమనూరు ముంజంపల్లి చనిపోయినటువంటి వ్యక్తి ఇప్పటివరకు కూడా వెలుగులోకి రాలే. ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం అంతా చచ్చిపోయాడు. నేను ఇవన్నీ గెలకదలుచుకోలే, ఇవన్నీ మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఏ ఒక్క ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు, అక్కడ జాబ్ ఎక్కిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారో వారిని తీపి ఇవ్వలేదు. వారికి మంచి జీతం ఇవ్వాలి. నష్టపోయారు, వాళ్ళని గుర్తించండి, వారికి సరైన వేతనం ఇవ్వండి, వారికి ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పి నేనే ఆర్ఎస్ఎల్ అధికారులను డిమాండ్ చేసిన. ఆర్ఎస్ఎల్ వాళ్ళ పట్టించుకుంటున్నారని ఒక సోదరు మాట్లాడు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే అది టీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో జరిగిన సంఘటన. అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దానికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎవరో నాకు కూడా 25 లక్షలు చేరినాయి అంటే నేను మాట్లాడతాను. ఇక ఒకరు అంటే 2 కోట్లు. ఇప్పుడు కేటీఆర్ గారు అంటా ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు, మళ్ళీ 10 ఏళ్ళు వ్యవహారం చేసినప్పుడు ఆ 10 ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడ ఏం జరిగిన అంశాలను నేను కాదు, స్వయంగా కవిత గారు బయటకు వచ్చి చెప్తా ఉన్నాను. నేను చెప్పట్లేదు. మా తెలంగాణ జాగృతి నాయకురాలు, బతుకమ్మ స్పెషలిస్ట్, మన అందరి సోదరి, నాకు కూడా అత్యంత దగ్గర సోదరి, ఆమెను స్వయంగా వచ్చి చెప్తాం. మీరు చెప్పట్లేదు.
కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగేటువంటి అన్నదమ్ములకు జరిగే పంచాయతీ రోజు మన ఇంట్లో మన భార్యకు మనకు మన తమ్మునికి కొడుకు రోజుకు ఏదో కొలేదు. స్కూల్ పోకపోతే తిడతాం. మరి అడిగిపోతే మీరేమో మాట్లాడుతున్నారు మా పార్టీ మీద. శ్రీధర్ బాబు గారి ఆఫీసులో ఇది జరిగింది, కొండ సురేఖ మీద ఇది జరిగింది, సీతక్క దంద చేస్తేనేమో మీరు మాట్లాడి, రెడ్డిలు చేసేది మీరు మాట్లాడి మీరు జరిగింది మీ అలవాటు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్రంలో దీన్ని అగ్రగామిగా చేసే ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో రామగుండం కూడా అద్భుతంగా పోతుంది. ఎవరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మా జవాబు, మా పనితనం. మా జవాబు, మా పనితనం, మా అభివృద్ధి. ఇట్లనే చూస్తూనే ఉంటారు, చూస్తూ ఉంటారు. మీరు చూస్తుండాలి, ఉండాలి, చూసి ఆనందించాలి. తిట్టుకుంటే తిట్టుకోండి. మీ ఆనందం